కనేకల్లో గంగలాపురం వంతెన ప్రమాదకరమైన స్థాయికి చేరి 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. 2 ఏళ్ల నుంచి ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయ బ్రిడ్జిని పూర్తి చేయని కారణంగా ఈరోజు అది కూలిపోయింది. ఏదైనా ప్రయాణికులుండే వాహనం కూలితే ప్రాణాలకే ప్రమాదం వచ్చేది. ఈ బ్రిడ్జి ఇంత బలహీనంగా ఉండి స్వయంగా జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి చూసి ప్రతిపాదనలు ఎప్పుడో ఈ కాలువ ఆధునీకరణ పనుల్లోనే ఈ బ్రిడ్జి ప్రతిపాదనలు ఉన్నాయి. అక్కడ ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి కూడా కొంత నిర్మించి ఆపేశారు. అది కూడా వైసీపీ నాయకుడి కాంట్రాక్టే, పుట్టపర్తి ఎమ్మెల్యే. మరి ఈ బ్రిడ్జి నిర్మాణం చేయని కారణంగా ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళే బ్రిడ్జి కూలిపోయి ప్రయాణాలు స్తంభించిపోయినాయి. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. ఈ ప్రభుత్వానికి కాలువ ఆధునీకరణ కానీ, కాలువ పైన ఉండే బ్రిడ్జిల నిర్మాణం కానీ పట్టడం లేదు. మొన్ననే దర్గా హొన్నూరు దగ్గర ఒక బ్రిడ్జి 2 ఏళ్ల కిందట కూలితే రైతులే దాన్ని పునర్నిర్మాణం చేసుకున్నారు. అట్లాగే బొమ్మనహాల్ మండలంలో ఒక బ్రిడ్జి కూలిపోతే తాత్కాలికంగా ఇసుక బస్తాలేసి దాన్ని రిపేర్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. అధికారులకు పట్టడం లేదు, ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డికి అంతకంటే పట్టడం లేదు. అనేక బ్రిడ్జిలు ప్రమాదకరంగా మారినాయంటే పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవమని నేను కాపురామచంద్రారెడ్డికి డిమాండ్ చేస్తాను. అధికారులన్నా పట్టించుకోండి. ఈ బ్రిడ్జి నిర్మాణాలు హెచ్ఎల్సి కాలువ పైన, అట్లాగే డిస్ట్రిబ్యూటర్ పైన, ఈ కాలువల పైన ఉండే వంతెనల నిర్మాణానికి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను.